హలో టీచర్స్, వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి 3 and 4 లెసన్స్ సంబంధించిన బిట్స్ తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మ్యాచ్ ద ఫాలోయింగ్. టీచర్ టీచర్స్ లెసన్స్. మాసన్ కన్స్ట్రక్ట్స్ బిల్డింగ్. Sales girl sells things in a shop. Driver drives a car or bus or lorry. Fourth option is correct. Next question. One of my friends was hiding dash the bench. Identify the correct preposition in the blank given. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ డాష్ ద బెంచ్. నా స్నేహితుల్లో ఒకరు బెంచ్ కింద దాక్కున్నారు. సో ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో మనమే ఐడెంటిఫై చేయాలి. ఇన్ తీసుకుందాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ ఇన్ ద బెంచ్ అంటే ఇక్కడ ఆన్సర్ ఎలా వస్తుంది? నా స్నేహితుల్లో ఒకరు బెంచ్లో దాక్కున్నారు. బెంచ్లో ఎవరైనా దాక్కుంటారా? దిస్ ఈజ్ ద రాంగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ టు ద బెంచ్. టూ చేర్చామనుకోండి ఏమొస్తుంది? నా స్నేహితుల్లో ఒకరు బెంచ్కు దాక్కున్నారు. బెంచ్కు దాక్కోవడం ఏంటి? రాంగ్ ఆన్సర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ ఆన్ ద బెంచ్. నా స్నేహితుల్లో ఒకరు బెంచ్ మీద దాక్కున్నారు. బెంచ్ మీద ఎవరైనా దాక్కుంటే అసలు దాక్కుంటారా? అసలు ఒకవేళ బెంచ్ మీద ఉంటే కనిపిస్తారు, కానీ అది హైడింగ్ ఎలా అవుతుంది? కాదు కదా. నెక్స్ట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ అండర్ ద బెంచ్. నా స్నేహితుల్లో ఒకరు బెంచ్ కింద దాక్కున్నారు. సో అండర్ అనేది ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్. ద 16th లెటర్ ఈజ్ డాష్. ద 16th లెటర్ పి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే 16th లెటర్ ఏమవుతుందంటే పి వస్తుంది. ఆప్షన్ ఈజ్ 1. ద లెటర్ హెచ్ ఈజ్ ద డాష్ లెటర్. హెచ్ అనేది ఎన్నవది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కౌంట్ చేసుకుంటే 8th లెటర్ వస్తుంది. సో ఆప్షన్ ఈజ్ 3rd. ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్. ఇక్కడ ఇమీడియట్లీ అనే వర్డ్లో మిస్సింగ్ అయిన లెటర్స్ ఏంటో చూద్దాం. ఇమీడియట్లీ స్పెల్లింగ్ IMMEDIATELY. సో ఆప్షన్ ఈజ్ 3rd. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏ బస్, ఏ కార్, ఏ ట్రైన్, ఏ బైసికల్. ఈ 4 అవి సౌండ్ చేసే ఆర్ఎన్స్ ఎలా వస్తాయో ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. ఏ బస్. ఏ బస్ మీకు ఆల్రెడీ ఈ సౌండ్స్ మీకు తెలుసు. ఏ బస్ పీపింగ్ అంటుంది. సో 1 ఈజ్ ద ఆప్షన్ బి. ఏ కార్. ఏ కార్ ఎలా ఉంటుంది? పంపం అంటుంది. సో ఏ కార్ పామ్ పామ్, డి. ఏ ట్రైన్ చిక్ చిక్. A bicycle, tring tring. So option is 3rd. The poem The Wheels on the Bus was written by. The poem ఎవరు రాశారంటే ఇక్కడ వెర్నా హిల్స్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. The rabbit was grazing in a field. The rabbit sat on a wall. The man was sitting under a tree. The words in, on, under denote the dash. ఇక్కడ ద ర్యాబిట్ వాజ్ గ్రాజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే ర్యాబిట్ ఏమో ఒక పొలంలో మేస్తుంది. ద ర్యాబిట్ సాట్ ఆన్ ఏ వాల్. ర్యాబిట్ ఏమో కుందేలు గోడపై కూర్చుంది. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చున్నాడు. అయితే ఈ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ ఇన్, ఆన్, అండర్ ఇవి ఏమి సూచిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది
సబ్జెక్ట్ని చూస్ చేస్తున్నాయి. పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే, పొజిషన్ అంటే స్థానం, సబ్జెక్ట్ యొక్క స్థానాన్ని సూచిస్తుంది. ఇన్ పొలములో మేస్తుంది. ఎవరు మేస్తున్నారు ఇక్కడ? ర్యాబిట్. ర్యాబిట్ అనేది ఏంటి? సబ్జెక్ట్. సో ర్యాబిట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ద ర్యాబిట్ శాట్ ఆన్ ఏ వాల్. గోడ మీద కూర్చుంది. ఎవరు కూర్చున్నారు ఇక్కడ? ర్యాబిట్. సో కుందేలు గురించి చెప్తుంది, అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఇక్కడ అండర్ అనేది చెట్టు కింద కూర్చున్నాడు. ఎవరు? వ్యక్తి. వ్యక్తి గురించి చెప్తున్నారు. సో సబ్జెక్ట్ కాబట్టి పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ ప్రిపోజిషన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ప్రిపోజిషన్ కానిది ఏంటి అంటున్నాడు. టు, ఇన్, అండర్ ఈ మూడు అనేవి ప్రిపోజిషన్. ది అనేది ఆర్టికల్. సో ఇది ప్రిపోజిషన్లోకి రాదు కాబట్టి ది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హౌ మెనీ పీపుల్ డిడ్ ద ర్యాబిట్ మెట్ అండ్ వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. ఇక్కడ ర్యాబిట్ అనేది ఎంతమందిని కలిసింది, అయితే కలిసిన వారి యొక్క కరెక్ట్ ఆర్డర్ అంటే సరైన క్రమం ఇక్కడ చెప్పమంటున్నాడు. మనం లెసన్ చదివినట్లయితే అక్కడ ఎంతమంది 7 మెంబర్స్ని ర్యాబిట్ అడుగుతుంది. నా పేరేంటి మీకు తెలుసా, ప్లీజ్ హెల్ప్ చేయండి అని 7 మెంబర్స్ని అడుగుతుంది. అయితే ఆ 7 మెంబర్స్ వరుసగా ఏంటంటే ఫార్మర్, పాటర్, బార్బర్, టైలర్, కాబ్లర్, ఫిషర్మ్యాన్, టీచర్. ఫార్మర్ అంటే రైతు, పాటర్ అంటే కుమ్మరి, బార్బర్ అంటే క్షౌరం చేసే వ్యక్తి లేదా మంగలి, టైలర్ అంటే బట్టలు కుట్టే వ్యక్తి, కాబ్లర్ అంటే చెప్పులు కుట్టే వ్యక్తి, ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టే వ్యక్తి లేదా జాలరీ, టీచర్ ఉపాధ్యాయుడు. సో ఈ 7 మెంబర్స్ని అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. The first, second, third, fourth, so on, seventh are used to indicate the dash. Order of things, order of persons, order of adjectives 1 and 2. ఇక్కడ 1 and 2 so on or 7th are used to indicate అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, ఒక ఆర్డర్లో థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం ఏవైనా చెప్పేటప్పుడు ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఈజ్ అంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ కానీ లేదా పర్సన్స్ కానీ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 1 and 2 కరెక్ట్ ఆన్సర్. హూ ఆర్ సోయింగ్ సీడ్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు విత్తనాలు విత్తుతారు. నేలలో షోయింగ్ అంటే నేలలో విత్తనాలు నాటడం. అయితే ఎవరు నాటుతారు? టీచరా, ఫార్మరా, టైలరా, బార్బరా? ఫార్మర్. నెక్స్ట్, వాట్ డిడ్ ద ర్యాబిట్ ఫర్గెట్. ర్యాబిట్ ఏం మర్చిపోయింది? గిఫ్ట్స్ బహుమతుల్ని, ఫుడ్ ఆహారాన్ని, నేమ్ పేరుని, లెటర్స్ అంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్స్ కానీ అనుకోవచ్చు. సో ఇక్కడ ర్యాబిట్ ఏం మర్చిపోయింది? తన పేరుని మర్చిపోయింది. సో నేమ్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వేర్ డిడ్ ద కాబ్లర్ సిట్. ఈ యొక్క చెప్పులు కుట్టే వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? అండర్ బెడ్ మంచం కింద, అండర్ టేబుల్ బల్ల కింద, అండర్ ట్రీ చెట్టు కింద, అండర్ కబోర్డ్ కింద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? అండర్ ట్రీ చెట్టు కింద కూర్చున్నాడు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హెల్ప్డ్ ద ర్యాబిట్ టు ఫైండ్ హెర్ నేమ్.
ఇక్కడ ర్యాబిట్ తన నేమ్ను తెలుసుకోవడానికి ఎవరు హెల్ప్ చేశారు? మీరు లెసన్ చదివినట్లయితే ఏముండదండి లెసన్లో. అక్కడ 4th లెసన్ ఏంటంటే ర్యాబిట్ అక్కడ అడుగుతుంది అనమాట, ఒక్కొక్కరిని అడుగుతుంది. ఫస్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్తుంది. తను నీ పేరేంటని అడిగితే, అవును నేను మర్చిపోయాను నా పేరేంటని అడిగితే, నేను చాలా బిజీగా ఉన్నానని ఫార్మర్ చెప్తాడు. అలాగే ఫార్మర్ చెప్తుంటే నా దగ్గర వద్దు, నా పక్కనున్న వ్యక్తి అక్కడికి వెళ్ళు, అతను బాగా నేమ్ చెప్తాడు, నీ నేమ్ అనేసి ఫార్మర్ పంపించేశాడు. ఆ ఫార్మర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే పాటర్, కుండలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే అక్కడ నా పేరేంటి నాకు హెల్ప్ చేయవా అని కుందేలు తను అడుగుతుంది. తను కూడా బిజీగా ఉన్నానని మళ్ళీ ఇక్కడ షోరూమ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళమని అంటే అక్కడికి వెళ్తుంది. పాపం అక్కడ కూడా తను బిజీగా ఉన్నాను, నువ్వు మా సిస్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు తను. అయితే మళ్ళీ సిస్టర్ దగ్గరికి వెళ్తుంది. తను టైలరింగ్ చేస్తుంది, తను కూడా బిజీగా ఉంది అంటుంది. తర్వాత మళ్ళీ నా పక్కనే ఉన్న చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. కాబ్లర్ దగ్గరికి వెళ్తే తను కూడా బిజీగా ఉన్నా అంటాడు. తర్వాత ఫిషర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళమంటాడు. ఫిషర్ మ్యాన్ ఏమో తను ఫిషెస్ పట్టుకుంటూ ఉంటే తను బిజీగా ఉన్నాను, నువ్వు నా దగ్గర వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి అంటేమో అలా వెళ్తుండగా టీచర్ దగ్గరికి వెళ్తాడు. టీచర్ ఏమో పిల్లలకి ఆర్ ఫర్ ర్యాబిట్ అని పిల్లలకి చెప్తూ ఉంటుంది. అప్పుడు చెప్పినప్పుడు ర్యాబిట్ నా నేమ్ నేను తెలుసుకున్నాను, ఐ గాట్ ఇట్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, హ్యాపీగా ఫీల్ అవుద్ది. సో అందుకే ఇక్కడ హూ హెల్ప్డ్ ద ర్యాబిట్ టు ఫైండ్ హెర్ నేమ్ అంటే టీచర్ తన నేమ్ తెలుసుకోవడానికి టీచర్ హెల్ప్ చేసిందనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్విక్. ఇక్కడ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్విక్ అంటే ఇక్కడ వేగంగా లేదా వెంటనే. స్కిల్ఫుల్ అంటే నైపుణ్యంతో చేసే పని. ఫాస్ట్ అంటే వేగవంతం. ఈ రెండు ఆప్షన్స్ అనేవి కరెక్ట్ కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 1 and 3 కరెక్ట్. డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్? నువ్వు ఏదైనా పెంపుడు జంతువును కలిగి ఉన్నావా? ద అబోవ్ సెంటెన్స్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఎండింగ్లో ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇట్ ఈజ్ డాష్. ఇలాంటి సెంటెన్స్ని ఏమంటారు? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఈజ్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇన్ ద గివెన్ బిలో? ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఏది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అంటున్నాడు. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవు. యూ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏదో ఉంది క్వశ్చన్ టైప్లో, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్? ఆస్క్ ఫర్ క్వశ్చన్స్, ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్, స్టార్ట్ విత్ WH. సో ఆల్ ది అబౌవ్. సో థర్డ్ కూడా 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ రౌండ్ బాల్. రౌండ్ ఈజ్. ఇక్కడ ఒక బేబీ గుండ్రమైన బాల్తో ఆడుతూ ఉంది. సో ఇక్కడ గుండ్రని అంటే ఏంటి? నౌన్, డిస్క్రైబింగ్ వర్డ్, యాడ్జెక్టివ్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఒకటే మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. డిస్క్రైబింగ్ వర్డ్ అనేది ఇప్పుడు 3rd క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో న్యూగా ఈ వర్డ్ యాడ్ చేశాడనమాట, డిస్క్రైబింగ్ వర్డ్ అండ్ యాడ్జెక్టివ్. సో 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ 4. ద డాగ్ ఈజ్ ఎ డాష్. పెట్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్, వైల్డ్ యానిమల్. సో పెట్ యానిమల్ అన్న పెంపుడు జంతువు వస్తుంది, డొమెస్టిక్ యానిమల్ అంటే పెంపుడు జంతువు వస్తుంది. వైల్డ్ యానిమల్ అంటే ఇది అడవుల్లో ఉండే జంతువుల్ని వైల్డ్ యానిమల్లా అంటారు, అంటే వన్యమృగాలు. పెట్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్ అన్న రెండు ఒకటే, అవి పెంపుడు జంతువులను అంటారు. సో కుక్క అనేది పెంపుడు జంతువు కాబట్టి పెట్ యానిమల్ అండ్ డొమెస్టిక్ యానిమల్.
సో ఆప్షన్ ఈజ్ 4. విచ్ ఈజ్ నాట్ వైల్డ్ యానిమల్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇప్పుడే చెప్పుకున్నాం, వైల్డ్ యానిమల్ అంటే వన్యమృగాలు. ఇక్కడ వన్యమృగాలు కానిది అని అడిగాడు. టైగర్, ఎలిఫెంట్, క్రొకడైల్, బఫెలో. టైగర్, ఎలిఫెంట్, క్రొకడైల్ ఈ 3 కూడా వైల్డ్ యానిమల్ కింద వస్తాయి. బఫెలో మాత్రం మనం పెంచుకుంటూ ఉంటాం. సో బఫెలో అనేది డొమెస్టిక్ యానిమల్. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వాట్ వాజ్ ద ఫార్మర్స్ పెట్. ఫార్మర్ అనే రైతు దేన్ని పెంచుకున్నాడు? స్నేక్, మంగూస్, డాగ్, క్యాట్. మంగూస్ను పెంచుకున్నాడు. థర్డ్ లెసన్ కూడా ఈజీగానే ఉంటుందండి. థర్డ్ లెసన్లో ఒక రైతు తన భార్య మంగూస్ను పెంచుకుంటారు. అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. బేబీనేమో ఇంట్లో పెట్టేసి వెళ్తారు. సడన్గా పాము వస్తుందన్నమాట. పాము వస్తే దాన్ని అది ఎక్కడ చంపేస్తుందేమో అని దాన్ని ఏం చేస్తుంది అంటే మంగూస్ చంపేస్తుంది అనమాట. చంపేస్తే తర్వాత ఈ రైతు యొక్క వైఫ్ వచ్చేమో తనకి మంగూసుకున్న ఒంటి నిండా ఉన్న బ్లడ్ చూసి తన బేబీని చంపేసిందేమో అనుకొని తన్ను కూడా చంపేస్తుంది. ఈ వైఫ్ చంపేస్తే లోపలికి వచ్చి చూసేసరికి పాము పక్కన చనిపోయి ఉంటుంది, బేబీ మాత్రం ఉయ్యాల్లో పడుకొని ఉంటుంది. సో ఆ కథ థర్డ్ లెసన్ ఓల్డ్ స్టోరీ మొత్తం అదేనండి. సో ఇక్కడ వాట్ వాజ్ ద ఫార్మర్స్ పెట్ అంటే ఫార్మర్ దేన్ని పెంచుకున్నాడు? మంగూస్. విచ్ యానిమల్ ఎంటర్ ద ఫార్మర్స్ హౌస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, వాళ్ళ ఇంటికి అదే ఫార్మర్స్ హౌస్ రైతు యొక్క ఇంటికి ఎవరు ఎంటర్ అయ్యారంటే విచ్ యానిమల్ ఏ జంతువు ఎంటర్ అయిందంటే స్నేక్. స్నేక్ అనేది ఎంటర్ అయిందనమాట. సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్రాడల్. క్రాడల్ అంటే ఇక్కడ ఏ బేబీ బెడ్, ఊయల అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్నో వీడియోస్ చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.